బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో విచ్చలవిడిగా వయాగ్రా అమ్మకాలు చర్చనీయాంశంగా మారిపోయాయి. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. అక్రమ అమ్మకాలకు అడ్డాగా మారిపోయాయి మెడికల్ షాపులు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో సంబంధమే లేదు, ఎటువంటి అనుమతి అవసరం లేదు. వయాగ్రా కావాలా ఇచ్చేస్తామంటున్నారు పలు మెడికల్ షాపుల నిర్వాహకులు. వయాగ్రా ఒక్కటే కాదు, అబార్షన్ కిట్లు కూడా అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలకు భారీగా దిగుమతి జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. తనిఖీలు చేపట్టిన అధికారులు పలు మెడికల్ షాపులను సీజ్ చేశారు. జిల్లాలో మెడికల్ మాఫియాపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో నిషేధిత డ్రగ్స్ అలాగే మత్తు పదార్థాలకు సంబంధించి అక్రమంగా విక్రయాలు చేస్తున్నటువంటి వారిపై ఎవరైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులు ఉన్నారో వారు సోదాలు చేస్తుండడంతో మెడికల్ షాపు వ్యాపారులతో పాటు అటు ఎవరైతే మెడికల్ మాఫియా ఉన్నారో వారంతా కూడా గుబులు పట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వారంతా కూడా దుకాణాలు మూసివేసి తమను కాపాడుకునేటువంటి లైసెన్సులు కాపాడుకునేటువంటి పనుల్లో కూడా ఉన్నారు. ఎందుకంటే అటు ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కొయ్యలగూడెంలో అలాగే బుట్టాయిగూడెంలో స్వయంగా కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులు చేసినటువంటి సోదాల్లో అక్కడ అబార్షన్ కిట్స్ అంటే గర్భ నిరోధక మాత్రలు అలాగే వయాగ్రా సుహాగ్రా వంటి మందులన్నీ కూడా ఎటువంటి మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నార్కోటిక్ డ్రగ్స్ కూడా అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో బుట్టాయిగూడెంలో 2 షాపులు, కోయిలగూడెంలో 1 షాపును కూడా సీజ్ చేశారు వారు. దీంతో ప్రస్తుతం మిగిలిన మెడికల్ షాప్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈరోజు భయాందోళనతో అధికారులు సోదాలు చేస్తారనేటువంటి ఆందోళనతో వారు మూసివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం మెడికల్ షాపులు మూసివేయబడి ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరికొంతమంది ఇటువంటి వాటికి దూరంగా ఉన్నవారు మాత్రమే మెడికల్ షాపులు ప్రస్తుతం అందుబాటులో మనం చూస్తున్నాం కదా. ప్రస్తుతం ఇక్కడ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మెడికల్ షాపులు అయితే ప్రస్తుతం కొన్ని మాత్రమే తెరుచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇందులో ప్రస్తుతం బుట్టాయిగూడెంలో 2 మెడికల్ షాపులు ఏవైతే ఉన్నాయో అలాగే లక్ష్మీ దుర్గా మెడికల్ స్టోర్స్, కార్తికేయ మెడికల్ స్టోర్స్ కూడా సీజ్ చేశారు. అలాగే కొయ్యలగూడెంలో ఉన్నటువంటి మెడికల్ స్టోర్ను కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. వీరి నుంచి భారీగా కూడా ఇటు వయాగ్రా టాబ్లెట్లు, అబార్షన్ కిట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రస్తుతం డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వీరంతా కూడా అటు హైదరాబాద్ నుంచి స్టాక్ పాయింట్ నుంచి కూడా తెప్పించుకొని జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గోదావరి జిల్లాల్లో వీటి ఆర్ఎంపీలు, పిఎంపీల ద్వారా కూడా వీటిని సప్లై చేస్తున్నారని అలాగే మెడికల్ షాపు వారి ద్వారా కూడా సప్లై చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం అధికారులు గుర్తించడం అయితే జరిగింది. దీని అంతటికి సంబంధించి కూడా ఈ సోదాలు ఖచ్చితంగా కొనసాగిస్తామని కూడా వారు చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తానికి ఈ మెడికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ ట్యాబ్లెట్లు నిషేధిత ట్యాబ్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎందుకు వీటిని విక్రయిస్తున్నారనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే అందరూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇటువంటి బీపీ, షుగరు, గుండె సంబంధిత వ్యాధులు లేకుండా ఇటువంటి ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల వయాగ్రా, సుహాగ్రా వంటి వేసుకోవడం వల్ల అధిక రక్తపోటు వారికి వచ్చి వారు పూర్తిగా అనారోగ్యం బారిన పడడం కానీ, హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, హార్ట్ ఎన్లార్జ్ అవడం కానీ జరుగుతున్నది కూడా వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎటువంటి వైద్యుల సూచన లేకుండా ఇటువంటి ట్యాబ్లెట్లు వాడకూడదని వైద్యులు చెబుతున్నప్పటికీ కూడా వైద్య రంగం అంటే కేవలం సేవా గుణంతోనే చేయాల్సినటువంటి ఈ రంగంలో కేవలం ఆదాయమే పరమావధిగా అధిక రేట్లు వసూలు చేసే విధంగా మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వ్యాపారులు ఈ విధంగా చేస్తున్నారనేది కూడా ఈరోజు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు ఒక కొయ్యలగూడెంలో ఉన్నటువంటి షాపులోనే 20,000 రూపాయలకు పైగా ఉన్నటువంటి మందులను సీజ్ చేశారు. ఈ విధంగా మొత్తం 7 రకాల మందులు సీజ్ చేయడం జరిగింది. అందులో నార్కోటిక్ డ్రగ్స్ కూడా ఉన్నాయనేది కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆలీ స్పష్టం చేయడం అయితే జరిగింది. ఈ విధంగా ఒక్క మండలంలోనే ఇంత పెద్ద ఎత్తున కూడా నిషేధిత డ్రగ్స్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో జిల్లాల వ్యాప్తంగా ఎంతవరకు భారీగా కూడా ఈ డ్రగ్స్ ఉన్నాయనేది కూడా ఈరోజు ఆరా తీస్తున్నారు. ఎవరైతే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వారి ద్వారా ఈ సరుకంతా కూడా వస్తుంది. పిఎంపీలు, ఆర్ఎంపీల ద్వారా ప్రజల్లోకి వెళుతుంది. ప్రధానంగా యువతను టార్గెట్ చేసుకుంటున్నారు. కళాశాల యువత ఎవరైతే ఉంటారో వారు ఈ వయాగ్రా టాబ్లెట్స్కి సంబంధించి కానీ అలాగే అబార్షన్ టాబ్లెట్లు ఏదైతే గర్భ నిరోధక మాత్రలు ఏవైతే ఉంటే వాటి కోసం కూడా ఎంత డబ్బైనా వెచ్చించి మరి ఆ మందులు కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి వారిని టార్గెట్ చేసుకొని ఈరోజు ఈ మెడికల్ మాఫియా అనేది కూడా విచ్చలవిడిగా పెరిగిపోయింది అనేది కూడా ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం 2 చోట్ల దాడులు చేస్తేనే ఎంత పెద్ద మొత్తంలో మందులు దొరికాయి కాబట్టి జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తే ఇంకెంత పెద్ద మొత్తంలో దొరుకుతాయి అనేది కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అయితే ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఈ దాడులు కొనసాగుతాయని కూడా స్పష్టం చేసుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. దీంతోనే ఈరోజు పలు మెడికల్ షాపులు మూసివేసి, షట్టర్లు మూసివేసి ఇళ్లకు పరిమితం అయిపోయి ఆ స్టాక్ అంతా కూడా దాచేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.